రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అంటే ₹4 సంపాదించ చాలు. ఎంపీటీసీలు, జడ్పీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు పోటీ పడిపోయి గెలిచేసి అధికారులు పెత్తనం. అసలు ఈ ప్రజాప్రతినిధుల యొక్క కర్తవ్యం ఏంటి? ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారో లేదా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారో లేదో వారు సక్రమంగా నడిపించడం కోసం, వారిని ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈ ప్రజాప్రతినిధులు. కానీ వారిని పెత్తనం చేయడం కోసం, వాళ్ళ తప్పులు చేయించడం కాదు. ఈరోజు పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఒక గ్రామ సెక్రటరీ ఆర్ఎన్బి ప్రదేశంలో, అంటే ఆర్ఎన్బికి చెందిన చోట్లో ఒక చర్చి నిర్మాణం చేస్తే ఆమె నోటీస్ పంపించారు. అది ఆపమని చెప్పారు, అది చట్టవిరుద్ధం అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకులు కల్పించుకొని ఒక పంచాయతీ సెక్రటరీ యొక్క నోటీస్ని పక్కన పెట్టి ఆ చర్చిని నిర్మించారు. అంటే రాజకీయ నాయకులు మరి రాజ్యాంగంలో లేని కూడా మరి చేస్తారా? ఇలాగా మరి అధికారులు బెదిరించి మరి విదేశీ చర్చిని నిర్మిస్తారా? మీరు తెలుసుకోండి, ఈ దేశాన్ని ధర్మాన్ని పాడు చేయకండి మీ పదవుల కోసం. అర్థం చేసుకోండి.